10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టు అయితే స్పీకర్కి లేఖ రాశారు. 10 మంది కూడా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి కడియం శ్రీహరి పార్టీ అయితే మారలేదు, మా బాస్ కేసీఆర్ అని చెప్పినటువంటి పరిస్థితి. మనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా బాస్ కేసీఆర్ అంటారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎట్లున్నదంటే నిండా ముంచి మళ్ళా మా బాస్ అన్నట్టున్నది. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి 10 సంవత్సరాలు అన్ని పదవులు అనుభవించి ఆఖరికి దిగిపోయే ముందు బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత మరి నమ్మించి మోసం చేసి పోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఒక బీఆర్ఎస్ శ్రేణులే కాదు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన యాటిట్యూడ్ని చూస్తే గింత ఘోరం ఉంటుందా అనే పరిస్థితే ఉన్నది. అట్లాగే వివిధ రాజకీయ పార్టీలు, బీజేపీ కూడా ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, బీఎస్పీ ఉంటుంది, అన్ని పార్టీలలో కూడా అసహించుకొని ఆయన దరిదాపులో కూడా ఎవరైనా ఉండాలన్నా కూడా రానియలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో కాబట్టి ఏదేమైనా కూడా రేపు రాబోయే రోజులలో ఎలక్షన్ రావాలని చూసినాం, కానీ ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్లకు పోతే ఓడిపోతావు కాబట్టి కనీసం ఇజ్జత్ పోయిన పనులు ఇట్లే ఉండవు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని నిస్సిగ్గుగా మాట్లాడడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఒక సందర్భంలో స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలిశానని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ఆయన ఒక్కడే కాదు, 10 మంది కూడా అట్లా అభివృద్ధి కోసం అనే చెప్తున్నారు. అభివృద్ధి మరి చూపించాలి కదా. అక్కడ మామూలుగా పక్క నియోజకవర్గం బీర్లా ఐలయ్య దగ్గరేమో 1560 కోట్ల రూపాయల పనులు మొదలు పెడితే ఈయన పార్టీ మారినందుకు అదనంగా ప్యాకేజీలు తీసుకురావాలి, కొత్త ప్యాకేజీ కానీ కొత్త ప్రాజెక్టు కానీ అవి తీసుకురావాలి. అట్లా కాకుండా ఆయన 800 కోట్లు తీసుకొచ్చినని చెప్తారు. దాంట్లో 250 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూలే. మరి అది ఎక్కడ తట్టమట్ట చేయలే, తెలంగాణ మొత్తం కూడా ఎక్కడ చేయలే, అప్పు కోసం తిరిగితే నన్ను చెప్పులు దొంగను చూసినట్టు అని ఆయన చెప్తాడు. ఇక్కడ ఏం చేయకుండా గోబెల్స్ ప్రచారం చేసి కట్టినట్టు ఈయన చెప్తుంటాడు. సో అదేవిధంగా కాలువ నిర్మాణం కోసం 150 కోట్లు అంటే అదే అట్లాగే ఉన్నది. ఏ ఒక్క పని చేయకుండా ఓన్లీ ఏమంటారు మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తప్ప గణపురం నియోజకవర్గానికి ఒరిగింది లేదు. గణపూర్ నియోజకవర్గంలో ఆయనకు రాజకీయ సమాధి కట్టి పంపేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన అనేకసార్లు చెప్తాడు, నాకు రాజకీయ జన్మనిచ్చింది అని చెప్తాడు కదా. ఆయనకు రాజకీయ జన్మ ఇచ్చిన దగ్గరే ఆయనకు సమాధి కట్టి పంపించడం జరుగుతుంది. అంటే 2023లో ఆయన గెలుపు కోసం మీరు చాలా కృషి చేసినటువంటి పరిస్థితి, మీ పక్కన వండుకుంటూ మీ బాస్ కేసీఆర్ అయినటువంటి ఇలాంటి నమ్మక ద్రోహాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ప్రజలు కూడా ఎలా ఆలోచన చేస్తారంటారు? నాకు టిక్కెట్ ఇవ్వకుండా కూడా జనగాం ఇన్ఛార్జ్ తర్వాత గన్పూర్ గెలిపేయాలని చెప్తే అభివక్త వరంగల్ జిల్లాలో రెండింటినే నేను ఆడాను, పాడాను, ఎగిరాను, దునికాను, డప్పు కొట్టినో మొత్తం మీద 2 నియోజకవర్గాలు గెలిపేయడం జరిగింది. ఆయన దాన్ని కాపాడుకోలేదు, కేసీఆర్ గారు ఇచ్చిన విలువను కాపాడుకోలేదు. మళ్ళీ ఆయనను కొని కాపాడకున్నా పర్లేదు, బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు తిట్టే కార్యక్రమం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఎప్పుడు తిడుతూ ఉంటుంటాడు. సో కాబట్టి ఆయన యాటిట్యూడ్ ఏంటంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే ఆయన నైజం. ఆనాడు ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పొడిచిండు, అక్కడి నుంచి బయటకు వచ్చిండు, చంద్రబాబు దగ్గర పోయిండు, అక్కడ ఆయనకి ఎన్ని పోటీ పొడిచిండు, కేసీఆర్ దగ్గరకు వచ్చిండు, కేసీఆర్ గారికి ఎన్ని కాడు పొడిచిండు, ఇప్పుడు రేవంత్ దగ్గరకు వచ్చిండు. రేపు మోదీ పిలిచి బిడ్డకు మరి మంత్రి పదవి ఇస్తారంటే తప్పకుండా రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోటు పొడుస్తాడు. ఏ టైంలో అయినా బీజేపీ పోతానికి కూడా అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆయన పప్పులు ఉడుకుతలేవు. కనీసము టీడీపీలో నడిచింది ఆయనది, బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు గొప్పగా నడిచింది, కానీ కాంగ్రెస్కి వచ్చిన కాంచెల్లి ఏదంటే ఏది కూడా నడుస్తలేదు. కాబట్టి ఆయన అభివృద్ధి కోసం పోయిన మాట అవాస్తవం. ఆయన అవకాశవాదం కోసమే బిడ్డ టికెట్ కోసం మాత్రమే పోవడం జరిగింది, రాజకీయ లబ్ధి కోసం పోవడం జరిగింది. ఉప ఎన్నికలు వస్తాయని అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు స్పీకర్కి లేఖ రాసి అదే పార్టీలో ఉన్నవారన్నతోటి ఉప ఎన్నికలు బ్రేక్ పడింది. ఇప్పుడు మీరు అనునిత్యం ప్రజా సమస్యలపైన స్టేషన్ గన్పూర్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజలకి వారికి మధ్యలో కూడా కొన్ని అనుమానాలు, సందేహాలు, మేము ఏ పార్టీలో ఉంటున్నాం అనేది కూడా పక్కనున్న కార్యకర్తలు కూడా సందేహాలు వచ్చే పరిస్థితి. దీన్ని మీ అనుభవంలో మీరేం చెప్తారు? అంటే ఏదైనా కూడా ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజలలో ఉండాలి, ఫస్ట్ వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి. అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ, ప్రభుత్వ విధానాలను బట్టి అభివృద్ధి అది జరుగుతూ ఉంటుంది. సో నేను 2 ఏళ్లలో లేకుండా, నేను ఎమ్మెల్యే కాకుండా నేను ఓడిపోలేదు, సో నేను కంటెస్ట్ చేయలేదు. కాబట్టి నిత్యం నేను ప్రజలలో ఉండడం. కడియం శ్రీహరి ఊరికి ఒక్కసారి పోతే నేను 7 నుండి 8 సార్లు తిరిగాను ఈ 2 సంవత్సరాల కాలంలో. కాబట్టి ప్రజలలో ఉంటే అది ఎప్పుడైనా మనకు ఉపయోగపడుతుంది. ఐ వాంట్ టు బి ఏ పబ్లిక్ లీడర్. సో దానికోసం ఎలక్షన్లు ముఖ్యం కాదు,
సో ఇవాళ ఇక్కడ స్పీకర్ దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకున్నాడు, కానీ మరి అక్కడ కోర్టు కూడా ఉన్నది. కోర్టు ద్వారా ఇప్పటికే కలకత్తా హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నది. దానికి అనుగుణంగా ఇక్కడ కూడా కొంచెం ఆఖరైనా కూడా తప్పకుండా వేటు పడుతుంది. తప్పకుండా బై ఎలక్షన్లు వస్తే కడియం శ్రీని చిత్తుగా ఓడగొట్టి వాళ్ళ పర్వతాలు పంపించడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు కేసీఆర్ వస్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే ఎల్పీ సమావేశం, దీనికి కడియం శ్రీహరికి ఏమైనా ఆహ్వానం ఏమైనా వెళ్ళిందా? వస్తే ఎలా స్వాగతిస్తారు? అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒకవేళ సిగ్గుమాలి ఒకవేళ వస్తే మాత్రము ఎవరు కార్యకర్తలు ఆగరు. తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు తప్పకుండా చెప్పులతో స్వాగతం కొట్టి పంపిస్తారు.